అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అయితే అయిపోయింది. సో, ఆ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం, సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో 39వ వార్డుకు సంబంధించి గడ్డం భాగ్యలక్ష్మి మేడం గారు కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేయడం జరిగింది. ఇక్కడ అన్ని నామినేషన్ల కంటే ఈ నామినేషన్ చాలా ఇంట్రెస్టింగ్ నామినేషన్ అని చెప్పాలి. ఎందుకు అంటే తన జాబ్‌ని సైతం రిజైన్ చేసి అంగన్వాడీ టీచరు జాబ్‌ని సైతం రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తరపున 39వ వార్డులో కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నారు. సో, ఆ వివరాలేంటో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. 39వ వార్డు ప్రజలకు ఎస్ మైక్ తరపున శుభాకాంక్షలు. ఈ యొక్క ఎన్నికల్లో మా యొక్క 39వ వార్డు బీసీ మహిళ కావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. గత 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఎన్ని వ్యయ ప్రయాసాలు వచ్చినా పార్టీని వీడకుండా, గత ఎన్నికల్లో గవర్నమెంట్ లేకున్నాను ఓడిపోతామని తెలిసినా కూడా పార్టీ జెండాపై పోటీ చేసి పార్టీని ఈ వార్డులో ఉందని నిరూపించాను. మరియు ఈ సంవత్సరం ఈ ఎన్నికల్లో మా యొక్క 39వ వార్డు బీసీ లేడీ కావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. మా యొక్క భార్యని ఈ ఎన్నికల్లో నిలబెట్టడానికి ఆమె ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి ఆమె గత 17 సంవత్సరాల నుంచి అంగన్వాడీ వృత్తిని చేస్తూ 500 మందికి సేవ చేసే భాగ్యం ఉన్న ఈ వార్డుని ఆమె 2000 మందికి సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా యొక్క 39వ వార్డులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద నాకు, నా భార్య అభ్యర్థి అయిన గడ్డం భాగ్యలక్ష్మికి అవగాహన ఉన్నది. ఈ సూర్యాపేట పట్టణంలో 39వ వార్డు బొడ్రాయి బజార్ అనేది సూర్యాపేట పట్టణంలోని ఫస్ట్ బజారు. కాలక్రమేణా సూర్యాపేట పట్టణం బొడ్రాయి బజార్ నుంచి కొత్త బస్టాండ్ సైడు విస్తరించడం జరిగినది. అయినా కూడా బొడ్రాయి బజార్కు చాలా ప్రాముఖ్యత ఉన్నది, ప్రాశస్యం ఉన్నది. ఈ బొడ్రాయి బజార్కు ఆనుకోనే వేదాంత భజన మందిర కమిటీ, వేదాంత భజన మందిరం 80 సంవత్సరాల నుంచి వారు శ్రీరాముని వారి దేవాలయం నెలకొల్పి విశిష్ట సేవలు అందిస్తూ, ఈ యొక్క శ్రీరాముని నాడు వేదాంత భజన మందిరానికి రాని ప్రముఖులుండరు. ఈ యొక్క వేదాంత భజన మందిరం చాలా ప్రాశస్యం పొందినది. ఆ దేవుడు మాకు ఇలవేల్పుగా కొలుస్తూ మేము మా 39వ వార్డు అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రచించడం జరిగినది. ముఖ్యంగా మా వార్డులో వీధి లైట్ల సమస్య, వాటిపై మాకు అవగాహన ఉన్నది. అలాగే డ్రైనేజీ సమస్య మీద కూడా మాకు చాలా అవగాహన ఉన్నది. పారిశుద్ధ్య నిర్వహణ వాని మీద కూడా మాకు చాలా అవగాహన ఉన్నది. అలాగే వార్డులో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని మంచి సదుద్దేశంతో అవగాహన ఏర్పరచుకొని వార్డు అభివృద్ధి కొరకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారికి కావలసిన గవర్నమెంట్ తరఫున రావాల్సిన పెన్షన్లు, మన ఈ ఇతరత్ర ఇంకా ఇప్పించడానికి ఇందిరమ్మ ఇండ్లు, నెక్స్ట్ షాదీ ముబారకు, కళ్యాణ లక్ష్మి, ఇవి అన్ని తొందరగా ఇప్పించడానికి ఇతోధికంగా మేము కృషి చేస్తాం. ఇప్పుడు ముఖ్యంగా చెప్తున్నది, ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపించుకొని మా యొక్క సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ హస్తగతం చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో మా అధినాయకత్వం ఉన్నది. ఆ అధినాయకత్వ వ్యూహంలో భాగంగా ఈరోజు మేము మా సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా ఒక వైశ్యురాలిని నియమించడం జరిగినది. పోయిన ప్రభుత్వం వైశ్యులని మున్సిపల్ చైర్మన్ చేస్తానని మోసం చేసి సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి ఓట్లన్నీ వేయించుకొని వాళ్ళని మెడలు ఉంచి బయటికి వెళ్ళగొట్టడం జరిగినది. మేము అలా కాకుండా మున్సిపల్ చైర్మన్గా మహిళను ప్రకటించడం జరిగినది. అన్ని వార్డులలో ఉన్న వైశ్య ఓట్లను మేము వేయించుకొని అన్ని వార్డులు గెలుపుటకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఏ విధమైన సమస్య వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటాం. ఎప్పుడు మేము ఈ సేవ చేస్తూ సేవాభావంలో నా భార్య నేను కూడా ఉండాను. ఈ సేవలను అందరూ ఉపయోగించుకొని 39వ వార్డులో మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అన్న, ఒకటి ఈ సందర్భంగా నిజంగా చెప్పాలంటే మీ గురించి తెలియగానే నేను షాక్ అయినా.
అది ఎవరైనా ఉద్యోగం కోసం వెతుకులాడతాం. ఉన్న ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి ఈరోజు మీరు ప్రజాసేవ కోసం చేయడానికి ఇంత వస్తురు. అసలు ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయత, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండు. ఆ సంక్షేమ పథకాలని కొద్ది మంది మాత్రమే తెలుస్తున్నాయి. ఈ సంక్షేమ పథకాలు అందరికీ తెలియాలని నా భార్యకు అంగన్వాడీ ఉద్యోగంలో ఉండి ఆమెకు అవగాహన ఉన్నది. ఈ సంక్షేమ పథకాలని అందరికీ తెలియజేసి కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యాన్ని పెంచాలి. రేపు రాబోయే గవర్నమెంట్ లో సూర్యాపేట ఎమ్మెల్యేను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న సదుద్దేశంతో మా నాయకుడికి మేమంతా చేదోడు వాదుగా ఉండాలని బీసీ లేడీ అయినా ఈడ గెలవవలసిన ఆవశ్యకత ఉన్నది. గెలవాలంటే ఫస్ట్ నుంచి ఉన్న నేను నా భార్యను నిలబెడితేనే గెలుస్తాదని మంచి సదుద్దేశంతో ఈ యొక్క సాహసోపేత నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఎట్లా ఉందన్న? ఇంతకుముందు దామోదర్ రెడ్డి గారు పెద్ద మనిషి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది? ఇప్పుడు యువ నాయకులు సర్వోత్తమ్ రెడ్డి గారు అంటే పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు? మా దామోదర్ అన్న అందరికీ ఆదర్శనీయుడు. పేద ప్రజలంటే చాలా ఇష్టం. ఎవరినైనా ఏందిరా ఫస్ట్ కూర్చోండిరా, ఎందుకురా నిలబడ్డారు, ఆయన పిలుపుతోటే అందరం చాలా సంతోషపడడం. వారు లేని లోటు చాలా తీర్చలేనిది. ఇంతకుముందు దామోదర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉన్నది? ఇప్పుడు కొత్తగా దామోదర్ రెడ్డి గారు కాలం చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా సర్వోత్తమ్ రెడ్డి గారు ఇప్పుడు రాజకీయాలకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తున్నారు. సర్వోత్తమ్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉంది? మా దామన్న 1975లోనే యుక్త వయసులో ఎమ్మెల్యే అయ్యి ఏ విధంగా ప్రజలను ఆకట్టుకున్నాడో మా సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే కొత్త ఆలోచనలతోటి యువకులని, చదువుకున్న వాళ్ళని దగ్గర తీసు కొత్త వరవడి సృష్టించి ఈ రోజు చూడండి మున్సిపాలిటీలో వార్డు టికెట్లను చూడండి, ఇంట్లో కూర్చున్న వాళ్లకు, కష్టపడ్డ వాళ్లకు, చదువుకున్న వాళ్లకు, విద్యావంతులకు వారు సెలెక్ట్ చేసే విధానమే చాలా అద్భుతం. వారు అమెరికాలో చదువుకొని 2500 మందికి హెచ్ఓడిగా ఉండి కూడా మన దేశం మీద ప్రేమ కోసం, ఈ రాష్ట్రం మీద ప్రేమ కోసం నాన్నగారి వారసత్వం పుచ్చుకొని ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి పేద ప్రజలకు సేవ చేద్దామని మొత్తం త్యాగం చేసి సూర్యాపేట తుంగతుర్తి ప్రజలకు వారి జీవితాన్ని అంకితం చేయడం జరిగినది. వారు మాకు యువకులు అందరికీ మార్గదర్శకులు. వారి నాయకత్వంలో సూర్యాపేటను బలోపేతం చేస్తాం. రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. మేడం, మీ గురించి యాక్చువల్లీ నేను ఇంత లేట్ అయినా సరే మీ ఇంటర్వ్యూ తీసుకుందాం మొన్న కూడా వచ్చాను, మీ లేరని తెలిసింది. అంటే నామినేషన్ దానికి వెళ్ళారు మీరు. ఎందుకు మేడం జాబు? ఇట్స్ నాట్ ఏ జోక్. మీరు జాబు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడాలని ఇంత పెద్ద ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు జాబ్ రిజైన్ చేయాలన్నప్పుడు ఏమన్నా బాధ లాంటిది ఏమన్నా అనిపించిందా మేడం? ఏం బాధ లేదండి. ఎక్కడం రాజకీయ పార్టీ నుంచి ఎక్కిన, కాంగ్రెస్ తరపు నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోనే దిగిన, రిజైన్ చేసిన ఇష్టపూర్తిగా. ఎక్కడం కూడా అదే పార్టీ, దిగడం కూడా దానికోసమే అండి, ప్రజలకు సేవ చేయాలని. ఈ అవకాశం ఇచ్చినందుకు 39వ వార్డు వాళ్ళకి అందరికి నా యొక్క కృతజ్ఞతలు. మా భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకంతో పోయినసారి ఓడిపోయినా ఈసారి మళ్ళీ ఎన్నుకున్నామండి. ఓకే మేడం, అంటే ఇప్పుడు మీరు నామినేషన్ వేసిన తర్వాత 39వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థురాలుగా నామినేషన్ వేసినాక ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మేడం మీకు? నమ్మకంతోనే వేసిందండి, ప్రజలని వాళ్ళ మనసు కోరుకొని తీసుకున్నా. అందరూ సపోర్ట్ ఎలా వస్తుంది మేడం ఇప్పుడు ప్రజల నుంచి? సపోర్ట్ అక్క చెల్లెలు, అమ్మా నాన్నలాగా వాళ్ళు నాకు వేసారు. ఒక కన్న కూతురు లాగా ఇన్ని రోజులు సేవ చేసింది. 2 ఆడపిల్లల తల్లి, పోయినసారి ఓడిపోయినా మళ్ళీ చేసిందని ఆ నమ్మకం మీద నేను చేసినండి. పార్టీ నుంచి ఎలా సపోర్ట్ ఉంది మేడం? సర్వోత్తమ్ గారి నుంచి వాళ్ళది ఫుల్ సపోర్ట్ ఉందండి. వాళ్ళ సపోర్ట్ తోనే నేను చేసినండి రిజైన్. అడిగిరా మేడం సర్వోత్తమ్ సార్ గానీ వీళ్ళంతా అయ్యో ఎందుకమ్మా జాబ్ ఎందుకు రాజీనామా చేశారు, పార్టీ కోసం ఎందుకు ఇంత త్యాగం చేశారని అడిగిరండి. మీరు పోయినసారి మీ వల్ల ఓడిపోయినందుకు మీ వల్ల గెలిపించి సాధిద్దానని చేసినా అండి. ఎలా ఉంది కొత్త లీడర్, యువ లీడర్ సర్వోత్తమ్ గారి రాజకీయ ప్రస్థానం? నేను ఇంతకుముందుకు ఎప్పుడు అవగాహన లేదండి. మా సార్కు 35 సంవత్సరాల నుంచి, కానీ ఇప్పుడు అతనితోనే నేను గెలుపు సాధిద్దానని దిగిన. ఓకే మేడం, సో లాస్ట్ అండ్ ఫైనల్ గా 39వ వార్డు ప్రజలకు మీరేం చెప్పదలుచుకుంటారు? అందరూ భారీ మెజార్టీతో ఒక అక్కలాగా, తల్లిలాగా, చెల్లెలాగా
నన్ను ప్రేమించి నా గెలుపు సాధిస్తారా అత్యధిక మెజార్టీతోని కోరుకునడం మా 39 వార్డు ప్రజలనండి. ఓకే మేడం, ఎనీవే ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. సో ఇంత పెద్ద త్యాగం చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అన్న. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు 39వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థురాలు గడ్డం భాగ్యలక్ష్మి గారి ఇంటర్వ్యూ. నేను మీ సైదే మామిడి, ఎస్ మైక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.